హరిహర వీరమల్లు చిత్రం సాధించిన అఖండ విజయంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకు కడుపు మండుతోంది. ఆ మంటతోనే చరిత్ర పేరు చెప్పి కొంతమంది వక్ర భాష్యాలు వల్లిస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మండిపడ్డారు. కల్పిత పాత్ర అని చెప్పాక కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఔరంగజేబు అకృత్యాలు చూపితే వారికి అంత ఆక్రోశం ఎందుకో అర్థం కావటం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎప్పుడూ సినిమాలు తీయలేదని తెలిపారు. హరిహర వీరమల్లు చిత్రం విడుదల అనంతరం ఆ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న దుష్ప్రచారాలపై రియాజ్ స్పందించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై ముందస్తుగానే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నిటిని పటాపంచులు చేస్తూ ఈ చిత్రాన్ని విజయవంతం సైడ్ నడిపినటువంటి ప్రేక్షకులకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్పందనతో కొంతమందికి కడుపు మంటతో మేధావి ముసుగులో కొంతమంది కుహానా నాయకులు అలాగే కొన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు చరిత్రని వక్రీకరించారు, దానికి ఆయన సమాధానం చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే సినిమా నిర్మాత దర్శకుడు ముందే చెప్పారు, ఇది ఒక చారిత్రాత్మక సత్యాలను ఆధారంగా తీసుకొని అల్లుకున్నటువంటి కల్పిత చిత్రం అని. హరిహర వీరమల్లు అనే వీరుడి పాత్రను సృష్టించారు ఈ చిత్రం ద్వారా. అంటే నాటి మనిషి గుండె మంటను చల్లార్చి అణగారిన వర్గాలకు అండగా నిలబడేటటువంటి ఒక వీరుని గాథ కల్పిత పాత్రలతో చేసినటువంటి చిత్రం మీద గాయి చేస్తున్నటువంటి వాళ్ళు మరి ఔరంగజేబు చేసినటువంటి ఆకృతాల మీద ఎందుకు మాట్లాడలేదో అర్థం కావట్లేదు. అంటే ఔరంగజేబు చరిత్ర వాళ్ళందరికీ అంత నచ్చిందా అని మేము అడుగుతున్నాం. ఔరంగజేబు చేసినటువంటి దుశ్చర్యల్ని మాత్రమే చూపించారు తప్పితే ఎక్కడ కూడా ఆయన ఒక వర్గాన్ని టార్గెట్ చేయలేదు. అలాగే సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి హిందూ సోదరులనే కాకుండా ముస్లిం ధర్మాన్ని విశ్వసించేటటువంటి ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఆగాయత్తాన్ని కూడా ఆ చిత్రంలో చూపించడం జరిగింది. చాలా చక్కగా కూడా హిందూ ముస్లింలు భాయ్ అని చెప్పి ఈ సినిమా చూస్తుంటే కొంతమంది నాయకులు దీంట్లో ఏదో జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి చిత్రం మీద నెగిటివ్ టాక్తో మాట్లాడుతున్నారు. సమాజంలో అణగారినటువంటి వ్యక్తులని కాపాడటానికి మాకొక వ్యక్తి లాంటి యోధుడు కావాలని చెప్పి ఆనాటి సమాజంలో ప్రజలు కోరుకున్నటువంటి వీరుడి గాథ హరిహర వీరమల్లు. కాబట్టే ప్రేక్షకులు ఇలాంటి చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఇలాంటి చిత్రం మీద లేనిపోయిన నెగిటివ్ టాకులు సృష్టించి ఇస్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు సరైన గుణపాఠం